హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కు స్వాగతము. ఈరోజు అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ గురించి, అమ్మవారు ఎట్లా ఉద్భవించింది గురించి తెలుసుకుందాము. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యా పారంగతులైన భృగు మహర్షి ఒకసారి ఆది పరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధాలు స్తుతించాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించింది. మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు: తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపినివి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు. మహాశక్తి స్వరూపమైన నీ అంశతోనే పార్వతీ, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా, మహాశివుని అర్ధాంగిగా వెలుగొందుతున్నది. ఇక సర్వ విద్యలకు ఆదిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసగ్గా భావిస్తున్న నీలోని సరస్వతి రూపమే కదా తల్లి. ఇక మూడవదైన వైభవ కళాగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్థించాడు. జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందని ఆశీర్వదించింది. భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలు స్తుతించాడు. అంతటా ఆ తల్లి అంతర్ధానమైనది. ఆ మహర్షికి వరమిచ్చినట్లుగా తన ఎండలి ఐశ్వర్య కళతో శ్రీ మహాలక్ష్మిగా అవతరించింది. కమలములు వంటి కన్నులు, మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు, మోదుగ చుగులు వల్లే ఎర్రమైన పెదవులు, అద్భుతమైన చిక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భించింది. ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీకివే నా నమస్కారములు. ఒక్కసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు. ఆ తపస్సును భంగుపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించారు. నారాయణుడు ఏమాత్రం చలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకొనలేక అప్సరస్సులు దేవలోకానికి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు అప్సరస్సులకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలని తలచింది. ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది. ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కంపించసాగాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని వివాహం ఆడడానికి అంగీకరించాడు. భృగు శ్రీ లక్ష్మీనారాయణ వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు. స్వర్గలోకపు అధిపతి అయిన ఇంద్రుడు ఒక్కసారి అధికంగా సురాపానం సేవించి వెళుతుండగా దుర్వాస మహర్షి కనపడి పారిజాత పుష్పాన్ని ఇంద్రునికే బహుకరించారు. సురాపాన ప్రభావంలో ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు. అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని నడిచి వెళ్ళిపోయింది. ఇది తెలుసుకున్న దుర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వ సంపదలు కోల్పోతాడని శపించాడు. ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోయాడు. ఇంద్రలోకం కళావిహీనమైంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మి దైవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాగున్నది. సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణ వారి వద్దకు చేరాడు. శ్రీమన్నారాయణ వారిని ఇంద్రుడిగా ఈ విధంగా ప్రార్థించాడు: ఓ స్వామి కరుణామయ, జగన్నాథ, జగద్రక్షక, నీకివే నా నమస్కారములు. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరిచి దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనైనాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను. ఇంద్రలోకం కళావిహీనంగా తయారైంది. దయచేసి నన్ను అనుగ్రహించు. తిరిగి పూర్వ వైభవం వచ్చేలా కరుణించవలసిందిగా జనార్దన జగత్ప్రభు, నాకు నీవే దిక్కు, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని ఏడుకున్నాడు. అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నారు: ఓ ఇంద్ర, నీవు చింతింపవలదు. శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నది. కొంతకాలం తర్వాత దేవదానముల సముద్ర మదనంలో ఆమె నా చెంతకు రాగలదు. అప్పుడు నీ పూర్వవైభవం తప్పక చేకూరుతుందని అన్నాడు. దేవేంద్రుడు శ్రీమన్నారాయణ వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవదానములు అమృతం కోసమే సముద్రాన్ని చిలకడానికి సంకల్పించారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణ వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థించారు. శ్రీమన్నారాయణ వారు వారితో సర్పరాజైన వాసుకుని తోడుగా చేసుకొని మదన పర్వతంలో సముద్రాన్ని చిలకమని చెప్పారు. దేవదానములు అది ఆ విధంగానే చేసి సముద్ర మదనాన్ని ప్రారంభించారు. అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది.
కామధేనువుని వశిష్ఠ మహర్షుల వారు స్వీకరించారు. అటు తర్వాత సముద్రం నుండి దివ్యాసం ఉచ్చస్రవం అవతరించింది. దానిని బలి చక్రవర్తి స్వీకరించాడు. దేవదానవులిద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా అందు నుండి ఐరావతము, కల్పవృక్షము, పారిజాతము ఉద్భవించాయి. వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు. అటు తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తున్నది. దేవకన్యలందరూ అద్భుతంగా గానం చేయసాగారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ ఆశ్చర్యపోయారు. ఎవరి నోట మాట రాలేదు. అప్పుడు క్షీర సముద్రరాజు తనయ ఆ శ్రీ మహావిష్ణువు సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది. శ్రీమన్నారాయణ వారు శ్రీ మహాలక్ష్మిని అర్ధాయంగా స్వీకరించాడు. బ్రహ్మాది దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. శ్రీ లక్ష్మీనారాయణను దర్శించిన వారందరికీ భాగ్యం ఏమని చెప్పుదుము? సర్వజీవుల హృదయాంతరాల్లో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వం జీవుల శుభమును సుఖమును చూసే నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మిల దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు. ఈ విధంగా లక్ష్మీనారాయణల వివాహం జరిగింది.